ప్రజాప్రతినిధి, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా పవన్ కళ్యాణ్ గారు మాట చెబితే ఆ మాటకు తగిన పని చేసి చూపిస్తారు. ఇందువల్లే ఆయన దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ముందుకొచ్చారని చెప్పి, మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనిషి గుణం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఊరు బాగుంటుంది అని చెబుతూ ఉండేవారు. పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకున్న తర్వాత ఇందులో ప్రధానంగా ఏ గ్రేడ్లో 351 పంచాయతీలను తీసుకువచ్చారు. ఆ పంచాయతీలు అటు మున్సిపాలిటీ స్థాయికి పైగాను ప్రస్తుతం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారుస్తూ రాబోయే 3 ఏళ్లలో అవసరమైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ తనదైన మార్కుని పంచాయతీరాజ్ శాఖలో చూపిస్తున్నారు. ప్రజలు మెచ్చుకునేలా యువతీ యువకులకు అతను ఒక మోరల్ ఏ విధంగా మనం చెప్పుకున్న ప్రతి దానికి కూడా ఒక జవాబుదారీతనం ఆయన నుంచి దొరుకుతుంది. అటువంటి వ్యక్తిని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రజాప్రతినిధిగా పట్టం కట్టారు. మాకు తెలిసి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా తన నెల జీతాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనిషి గుణం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఊరు బాగుంటుంది అని చెబుతూ ఉండేవారు. పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకున్న తర్వాత ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఉన్న విషయాలకు సంబంధించి ఆగస్టు 15, జనవరి 26వ తేదీన ప్రభుత్వ పాఠశాలలో జెండాలు ఎగరేసేటప్పుడు ఇచ్చే డబ్బుల్ని ఈ 40 ఏళ్ల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కానీ మంత్రులు కానీ పెరుగుతున్న ఖర్చులు, వాళ్ళ టీఏలు పెంచుకుంటున్నారు, వాళ్ళ డిఏలు పెంచుకుంటున్నారు, ఇప్పుడు జీతాలు కూడా పెంచమని అడుగుతున్నారు. ఇంత బాధ్యత కలిగిన వ్యక్తులు ఆగస్టు 15 జాతీయ పండుగ లాంటిది, జనవరి 26 భారతదేశ ప్రజలకు ప్రజాస్వామ్యం లభించిన, వాక్ స్వాతంత్రం లభించిన, స్వేచ్ఛ లభించిన రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజులకి పిల్లలకి భారతదేశం యొక్క వారసత్వ విషయాలు తెలపడానికి జరిపే జాతీయ జెండా పండుగకి ఇచ్చే డబ్బుల్ని మొట్టమొదటిసారిగా 1000 రూపాయలకు పెంచారు. అది పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం. అన్నీ అందకపోవచ్చు, అందిన ప్రతి దానిని సవరిస్తూ వస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ కోసం చెప్పాలి, త్రాగునీరు, సాగునీరు, మురికినీరు పారుదల, రోడ్లు, వీధి లైట్లు చాలా ముఖ్యమైన విషయాలు. వీటిని ఆ శాఖ మంత్రి బాధ్యత వహించి అధికారులతో ఆ పనులు చేయించడానికి సర్పంచ్ గ్రామానికి చెందినవాడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకు ప్రజాప్రతినిధి అయిన పవన్ కళ్యాణ్ ఆ శాఖను నిర్వహిస్తూ చేస్తున్న పనుల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. ముందుగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధిగా పిఠాపురం నియోజకవర్గంలో తన మార్కుని ఇప్పటికే చూపిస్తున్నారు. ఏ ప్రజాప్రతినిధి చేయని పనుల్ని అతను చేసి చూపిస్తున్నారు. ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చెప్పే విషయానికి ముందుగా ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఆయనకి ఉన్న పనుల రీత్యా బాధ్యతాయుతంగా ఉన్న సమయాన్ని, పరిస్థితిని బట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కావలసిన హామీలు ఇస్తూ దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలియచేస్తూ ప్రజలకు ఇలాంటి ప్రజాప్రతినిధులు భావితరాలకు చాలా అవసరం అనే రీతిలో తెలియచేస్తున్నారు. ఆయనకు పదవులు అవసరం లేదు, ఆయన బ్రతకడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరిని విమర్శించే ఉద్దేశం చేయలేదు. కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లేదా జన సైనికులు లేదా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా సరే ఏ వర్గానికి పరిమితం కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట చెబితే ఆ మాటకు తగిన పని చేసి చూపిస్తారు. ఇందువల్లే ఆయన దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ముందుకొచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ విషయంలో వచ్చిన మార్పు సామాన్య ప్రజలైనా మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే
ఒక పంచాయతీలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలుకొని క్రింది స్థాయి వరకు రమారమి 8 ఉద్యోగులు అవసరం అవుతారు. ఆ 8 ఉద్యోగులు పంచాయతీకి 5,000 జనాభా నుంచి 7,000 జనాభా ఉన్న పంచాయతీ యొక్క ఆ ప్రజల యొక్క బాగుబోగులు చూడడానికి, అభివృద్ధి చేయటానికి రాజకీయంగా ఉన్న సర్పంచ్కి వాళ్ళు విధి విధానాలు తెలిపితే సర్పంచ్ వాటిని ఆ శాఖామాచులకు తెలియచేసి అసెంబ్లీలో వాటి కోసం చర్చించి ఆ డబ్బుల్ని బడ్జెట్లో రాబట్టడం కోసం ఒక ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రక్రియను ఆయన పని పట్టుకొని బాధ్యత తెలుసుకుని కొద్ది కాలం నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలు లేదా అసమర్థత పరిపాలన నుండి దాన్ని బయట పడేయాలని నిర్ణయించుకుని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీకి ఉన్న అధికారాలు, విధులు, నిధులు ఎలా వస్తాయో తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ శాఖకు సంబంధించిన మార్పులు అబ్దుల్ కలాం తన ప్రసంగంలో తరచూ చెబుతూ ఉండేవారు. నేను గ్రామం నుంచి వచ్చాను, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది, గ్రామంలో విద్య, వైద్యం బాగున్నప్పుడు పేదరికం తొలగిపోతుందని అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన తర్వాత ప్రతి ప్రసంగంలోనూ ప్రజలకి ఆ విషయం చెబుతూ ఉండేవారు. అవి కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుని మనసెరిగి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ తీసుకోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,351 గ్రామ పంచాయతీలను 4 క్లస్టర్లుగా చేసి ఒక క్లస్టర్లో కొన్ని, మరొక క్లస్టర్లో కొన్ని, మరొక క్లస్టర్లో కొన్ని, ఇలా 4 విభాగాలుగా చేసి వాటిని అభివృద్ధి చేయడానికి అవసరమైన మార్పులు తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఏ గ్రేడ్లో 351 పంచాయతీలను తీసుకొచ్చారు. ఆ పంచాయతీలు అటు మున్సిపాలిటీ స్థాయికి పైగాను, గ్రామ నగర పంచాయతీ స్థాయికి కిందగా కాకుండా మధ్యస్థాయిగా ఉండేలాగా వాటిని రూపొందించారు. ప్రస్తుతం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మారుస్తూ ఎంపీడీఓలకి అనుసంధానం చేస్తూ రాబోయే 3 ఏళ్లలో త్రాగునీరు, సాగునీరు, అటవీ పెంపకం, రోడ్ల నిర్వహణ, మురుగు కాలువ నీటిపారుదల, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి అవసరమైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ తనదైన మార్కుని పంచాయతీరాజ్ శాఖలో చూపిస్తున్నారు. ప్రజలు మెచ్చుకునేలా ప్రజాప్రతినిధి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా ఆయన పాలన త్వరలో మీరందరూ చూడగలుగుతారు.